ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై నెలలో ప్రాణం పోయినా సరే మకర రాశి వారు ఈ 3 తప్పులు చెయ్యకండి. ఈ రాశి వారు ఈ పనులను చేసినట్లయితే నష్టం తప్పదు. ఉన్నదంతా మూడ్చుకుపోయి రోడ్డు మీదికి వస్తారు. అయితే జూలై నెలలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? ఈ నెలలో మకర రాశి వారు చేయకూడని 3 తప్పులు ఏమిటి? అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మకర రాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి పనులను చేస్తారు. సొంతంగా డబ్బు సంపాదించి ఖర్చు చేయాలనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు. ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదలరు. బ్రాడ్ మైండ్ కలిగి ఉంటారు. వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు, ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు. కానీ మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని మాట్లాడరు. సహజంగా వీరు ఎదుటి వారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు. ఏదైనా పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు. వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు. ఏదైనా కార్యసాధన మీద దృష్టి బాగా పెడతారు. సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు. మకర రాశి వారు మతం, దైవం, ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటి వారికి సహాయం చేస్తారు. అయితే వీరు జూలై నెలలో ఎటువంటి ఫలితాలని పొందుతారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, విస్తరింప చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు. కానీ మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది. సహా ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఏదైనా నూతన ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ని ఏ టైంలో కంప్లీట్ చేస్తారు. దీనివల్లే మీరు మీ పై అధికారుల నుంచి ప్రశంసలని పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నించినట్లయితే అటువంటివి కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు లేవు అని అనకుండా డబ్బు ఎప్పుడూ మీ చేతిలో ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేసేస్తారు. మంచి లాభాలని పొందుతారు. తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం వంటి కొన్ని సందర్భాల్లో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, మీ చుట్టుపక్కల వారితో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి. అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల అధిక లాభాన్ని పొందుతారు. ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయాన్ని అదృష్ట సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలోనూ విజయ అపజయాలు చూసుకుంటే ఖచ్చితంగా విజయాలే ఉంటాయి, కానీ అపజయాలనేవి ఉండవు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండటం వల్ల అనుకున్న ఫలితాలని పొందుతారు. దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం కలుగుతుంది. ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారు ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహారయాత్రలను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి మోకాల నొప్పులు అధికంగా ఉంటాయి. చర్మ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు, థైరాయిడ్, కాళ్లవాపులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కనుక ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఈ రాశిలో పుట్టిన వారికి లాభ నష్టాలు సమంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞ సలహాలు తీసుకోవడం మంచిది. మీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు. వీరికి జాలి, దయ అధికంగా ఉంటాయి.
వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సంపాదించుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ రాశి వారికి స్నేహం, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలు మిథున రాశి వారితో, సింహ రాశి వారితో, కన్య రాశి వారితో, ధనుస్సు రాశి వారితో, మీన రాశి వారితో, మకర రాశి వారితో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో చేయకూడని 3 తప్పులు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. చాలా సందర్భాల్లో అందరికీ దూరంగా ఉంటారు. ఇది చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్నేహితులు కానీ, పై అధికారులు కానీ, సహోద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి. పలకరించిన తర్వాత మీ పనుల్లో మీరు ఉండటం వల్ల ఎదుటివారు మళ్ళీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైరవాష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు దరిచేరవు. బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషాలు నశించి మీరు జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలని పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన చేసినట్లయితే ఈ రాశి వారు 1,00,000 రెట్ల ఉన్నతమైన ఫలితాలని పొందుతారు. మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసీమాలలు సమర్పించడం వల్ల మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే గురు, రాహు, శని స్తోత్రాలు చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలని పొందుతారు. పడమరకు, ఉత్తరానికి మధ్యలో ఉన్న వాయువ్య మూలలో సంజీవని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవునెత్తితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలని పొందుతారు. అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినట్లయితే వీరి జీవితంలో విశేషమైన అదృష్టం వరిస్తుంది. సో చూసారు కదండి, జూలై నెలలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందుతున్నారు, ఈ నెలలో మకర రాశి వారు చేయకూడని 3 తప్పులు ఏమిటి, అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.